ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఆదాయ వ్యయం రాజపూజ్యం అవమానంగా తీసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. శత్రువుల మీద విజయం సాధించడానికి తీసుకునే నిర్ణయాలు, అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పోటీ పరీక్షల్లో నెగ్గడానికి విద్యార్థులు చేసే కార్యక్రమాలు, ఇలాంటి వాటికి అవకాశం. అంటే ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని, అంటే స్నేహవర్గంతో కావచ్చు, ముఖ్యంగా వీరి యొక్క భాతృవర్గంతో స్నేహ సంబంధాలకు సంబంధించిన విషయాల్లో, వాటికి సంబంధించి ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరన్నా వీళ్ళకి ఎదురైతే మాత్రం బయట ఆ విషయంలో వీళ్ళ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఆ రకమైన ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని వీళ్ళు ఎదుర్కోగలిగిన నైపుణ్యాలు పెంచుకుంటారు సంవత్సరం ప్రారంభంలో కొన్ని నెలల పాటు. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అవి సరి అయిన విధంగా అయ్యేట్టుగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం అనేది వీళ్ళ దాంట్లో ఉన్నప్పటికీ, ఎప్పుడైతే ఉచ్చరాశిలో సప్తమ స్థానంలో గురు భగవానుడు ప్రవేశించడం జరుగుతుందో సాంఘిక సంబంధాలు, భాగస్వామ్య వ్యవహారాలు, ముఖ్యంగా ఈ సాంఘిక సంబంధాలతో పాటు భాతృవర్గంతో కావచ్చు, లేకపోతే వారి కొరకు ఏదైనా మీరు ఇవ్వడం కావచ్చు, వారితో మీ యొక్క అనుబంధాలు కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే సాంఘిక సంబంధాల్లో, స్నేహ సంబంధాల్లో, భాతృవర్గంతో, మొత్తం మీ తోబుట్టువులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం అనేది ముఖ్యంగా మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా వారితో చక్కటి సంభాషణలు, దీర్ఘకాలిక చర్చలు, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో కలయికలు మొదలైన వాటికి ఆస్కారంగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. రావాల్సిన లాభాలని చక్కగా అందుకుంటారు. అదేవిధంగా వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి స్వార్థరహితంగా ఆలోచించడం బట్టి కూడా కొన్నిసార్లు స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అదేవిధంగా దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని లిమిట్ చేసుకుంటారు మీరే. ఇక ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఈ గురుడు ప్రవేశించడం జరుగుతుందో ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యపరమైన ఖర్చులకి అవకాశం అనేది కనబడుతుంది. ఆకస్మికమైన ఖర్చులు, ఆరోగ్యపరమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాల్లో, పుణ్యక్షేత్ర సందర్శనలో, పుణ్య ప్రదేశాలకు వెళ్ళడానికి మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని విశేషంగా ఖర్చు పెట్టడానికి, డొనేషన్ లాంటివి ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇక మాట విలువ సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉండే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన విషయాలు కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలత అనేది సామాన్యంగానే కనబడుతుంది. ఇక ముఖ్యంగా శనీశ్వరుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉండడం జరుగుతుందో వీళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఏ విషయాన్నైనా అనుకూలంగా మరల్చుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులని చాలా చక్కగా ప్రణాళికతో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. దేనికైనా సరే మంచి ప్రణాళికతో వీళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం అభివృద్ధికరంగా ఉంటుంది. సంతానంతో వీళ్ళ యొక్క ఆలోచనలు, వారి యొక్క ప్రణాళికలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇబ్బంది పెట్టడానికి ఎవరన్నా ప్రయత్నం చేసినా, లేకపోతే మోసం చేయడానికి వ్యక్తులు ప్రయత్నాలు చేసినా వాటిని కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగిన ఆలోచనలతో వీళ్ళు ముందుకెడతారు. ఇక రాహుకేతుల విషయంలో మాత్రం ముఖ్యంగా వీళ్ళకి అష్టమంలోనూ ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు మొదలైనవి సంచరించడం వల్ల డిసెంబర్ దాకా పంటి ఆరోగ్య విషయంలో కానీ, మాటల విషయంలో కానీ, కంటికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళతో అపార్థాలకి లోను కాకుండా 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం బట్టి అనవసరమైన అపార్థాలని అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఇక ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాగస్వామి సంబంధించిన కుటుంబ సభ్యులతో కావచ్చు, వారికి మీ సహాయ సహకారాలు అందించేటప్పుడు కావచ్చు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే రాహుకేతువులు జన్మంలోకి, సప్తమంలోకి రావడం జరుగుతుందో ఈ సమయంలో మీరు ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆత్మీయులతో పలకరించడానికి మీరు ముందుకు వెళ్ళడంలో కొంత మొహమాట పడడం వల్ల కూడా అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆత్మీయులతో పలకరింపులు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలతలు అనేవి అధికంగా ఉంటాయి. ఎలా ఉన్నా మొత్తానికి ఈ యొక్క రాశి వాళ్ళు ముఖ్యంగా గురుడికి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క కేతువుకి సంబంధించి కూడా కొంత చేసుకోవడం బట్టి, అంటే ఈ వినాయకుడికి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క దత్తాత్రేయుడికి సంబంధించిన ఆరాధనలు, దేవాలయ సందర్శన, శ్లోకాలు పఠించడం, అంటే ఆల్రెడీ ఇప్పటిదాకా మీరు చేస్తూ ఉంటుంటే వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది.